మరో అంశం రెహమాన్ గారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ సందర్భంగా అక్కడ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. మరోపక్క ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు కూడా జేపీ నడ్డా నివాసంలో జరిగింది. మరోపక్క ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఏపీకి సంబంధించినటువంటి అంశాలని చంద్రబాబు నాయుడు అయితే ప్రధాని నరేంద్ర మోదీ, ఇక హోంశాఖ మంత్రి అమిత్ షా, కీలకమైనటువంటి మంత్రులతో కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే రానున్నటువంటి బడ్జెట్లో ఏపీకి ఏమైనా ఎక్కువగా నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా రెహమాన్ గారు? తప్పకుండా అండి రవికుమార్ గారు. కేంద్ర ప్రభుత్వము ఇటు జేడీయూ నితీష్ను అటు చంద్రబాబు నాయుడు ఈ ఇద్దరి మీద ఆధారపడి ఉంది. కేంద్రము సంకీర్ణం వచ్చినప్పుడంతా చంద్రబాబు నాయుడు చక్రాన్ని తిప్పడం, ఈసారి ప్రధానమైనటువంటి కీ రోల్లో ఉన్నటువంటి చంద్రబాబుకు, అట్లానే మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పంట పండినట్టుగానే అనుకోవాలి. ఖచ్చితంగా పెద్దపీట వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అంటే ముందుగా అడగంది అమ్మాయినా పెట్టదు కాబట్టి తన డిమాండ్స్ ఏమున్నాయి, రాష్ట్రానికి అవసరాలు ఏమున్నాయో ఒక డీటెయిల్ ఒక ప్రాజెక్టు తోటి చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్ళినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. అక్కడ అంటే ఈ ఉక్కుకు సంబంధించి ముడి సరుకు, ఉక్కు పరిశ్రమకు సంబంధించిన ముడి సరుకు, అట్లానే పోలవరము, రాజధాని, అలా చాలా అంశాలు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు పెద్దపీట డెఫినెట్ గా బడ్జెట్ లో వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగా నిర్మలా సీతారామన్ గారిని ఆయన ముందుగానే కలిశారు. దానికి సంబంధించిన మంత్రులు అంటే ప్రతిపాదనలు ముందుగా వెళ్ళాలి, వాళ్ళ అవసరాలు ఏమున్నాయో సంబంధిత మంత్రులు ఆ ప్రతిపాదనలు వెళ్లకుండా బడ్జెట్ లో కేటాయించే అవకాశాలు లేవు కాబట్టి ఆయన ముందుగా జాగ్రత్త పడుతున్నట్టుగా చూడాలి. అవసరాలు ఏమేమి ఉన్నాయో ఆయన ముందుగానే ఆయా మంత్రులకు కలిసి ఇస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిధుల్ని ఆంధ్రప్రదేశ్ కు రాబట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ కు సాధించాలి. కేంద్ర బడ్జెట్ నుంచి ఒక పెద్ద పీట అంటే ఒక పెద్ద వాటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తీసుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఈసారి. అట్లానే బీహార్ కు, ఆంధ్రప్రదేశ్ కు ఈ రెండు పార్టీలు అంటే రెండు ప్రాంతీయ పార్టీలతోటి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి వీళ్ళకు ఖచ్చితమైన వీళ్ళని సాటిస్ఫై చేసేందుకు ఖచ్చితంగా పెద్దపీట వేసేటువంటి అవకాశం అయితే తప్పకుండా ఉందండి. అయితే రెహమాన్ గారు అంటే 2014లో కూడా అప్పటి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయ్యారు, కానీ ఆశించిన స్థాయిలో అయితే ఫలితాలు రాలేదు. ఇక అంటే టీడీపీ సపోర్ట్ లేకపోయినా ప్రభుత్వం ఉంది, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఏదైతే ఏపీ రాజకీయ నాయకులు కోరుకున్నారో మన యొక్క ప్రమేయం ఉంటే ఎక్కువగా నిధులు వచ్చే అవకాశం ఉంది, అవే పరిస్థితులు ఇప్పుడు కనపడుతున్నాయి అనుకోవచ్చా? 2014కును అంటే అంతకుముందు వాజ్పేయి గవర్నమెంట్ లో ఉండడం కానివ్వండి, లేకపోతే అంతకుముందు నరేంద్ర మోడీ గవర్నమెంట్ లో ఉండడానికి ఇప్పుడు చాలా తేడా ఉంది. అప్పుడు ఎన్డీఏకు 2014లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఆయనకు ప్రాధాన్యత అంత లేదండి, ఇప్పుడున్నంత ప్రాధాన్యత లేదు. ఇప్పుడు నితీష్ను చంద్రబాబు పక్కకు తప్పుకుంటే బిల్లులు పాస్ అవ్వడం కానీ లేకపోతే ప్రభుత్వం ఉండడం కానీ అంటూ జరగదండి. అంటే ఈ సంకీర్ణంలో డెఫినెట్ గా భాగస్వామ్య పక్షాల డిమాండు, వాళ్ళ కోరికలు, వాళ్ళ అలకలు తప్పకుండా ఉంటాయండి. ఇప్పుడు మన జమిలీ బిల్లు సందర్భంగా కూడా అన్కండిషనల్ గా చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ మద్దతు ప్రకటించిందండి పార్లమెంట్ లో. అంటే డెఫినెట్ గా ఈ పార్టీల మద్దతు లేకుండా బిల్లులు కానివ్వండి, మిగతా అంశాలు కానీ ముందుకు పోయేటువంటి అవకాశం లేదు. వీళ్ళు ఏమాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేసినా, అలకలు వ్యక్తం చేసినా లుకలుకలు కనిపించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక అస్థిరత వచ్చే అవకాశం కూడా కేంద్రంలో ఉంటది కాబట్టి అట్లాంటి వైపు వెళ్లకుండా వీళ్ళు డెఫినెట్ గా నరేంద్ర మోడీ గవర్నమెంట్ వీళ్ళకి కావాల్సినటువంటి వాటిని సమకూర్చడంలో ఆర్థికంగా కానివ్వండి, మిగతా అంశాలు కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, వాళ్ళు ఏమాత్రం అసౌకర్యం లేకుండానే చూసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. గతంలో గవర్నమెంట్ లో ఉండడానికి ఇప్పుడు గవర్నమెంట్ లో ఉండడానికి చాలా తేడా. రైట్ అంటే ఏవైతే కీలకమైనవి ఉంటాయో అమరావతి అవ్వచ్చు, పోలవరం అవ్వచ్చు, లేకపోతే విభజన హామీలు ఏవైతే ఉన్నాయో దాదాపు నెరవేరే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క ప్రభుత్వంలో. రైట్.